మేడారంలో అధికారుల పర్యవేక్షణ కురవడింది. పోలీసుల తీరుతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. సామాన్య భక్తులు క్యూలైన్లో వస్తుంటే పోలీసు అధికారుల కుటుంబాలకు చెందిన వారు మాత్రం క్యూలైన్ లేకుండా నేరుగా గద్దెల వద్దకు చేరుకుంటున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం అశోక్ అందిస్తారు. మేడారంలో భక్తుల తాకిడి పెరిగింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల వీఐపీలకు మాత్రమే ఇక్కడ పోలీసు అధికారులు వదిలిపెడుతున్న పరిస్థితి మీరు చూడొచ్చు. మేము మేడారంకు వచ్చే భక్తులు క్యూ లైన్లో వస్తుంటే పోలీసు అధికారులు మా కుటుంబాలు మాత్రమే మొత్తం వదలడం వల్ల అక్కడ లోకల్ క్యూ లైన్లో నిలబడ్డ వాళ్ళ మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. వీరు మాత్రం వీఐపీలుగా అక్కడికి డిపార్ట్మెంట్ నేరుగా తీసుకువెళ్ళి దర్శనం చేసి పంపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒక్కొక్కరు కాకుండా ఒక్కొక్క కుటుంబానికి 10ల సంఖ్యలో కూడా లోపలికి పంపించడం వల్ల స్థానిక అధికారుల పర్యవేక్షణ లేదు. పోలీసు అధికారులు విచ్చలవిడిగా అక్కడికి పంపిస్తుండడంతో దేవశాఖ అధికారులు మాత్రం జిల్లా అధికార యంత్రాంగం మాత్రం పర్యవేక్షణ లేకపోవడం వల్ల సామాన్య భక్తులు మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు ఇక్కడ అధికారులు 100ల సంఖ్యలో మాత్రం లోపలికి క్యూ లైన్లో పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొంత భక్తులు మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మాకు లోపలికి పంపించకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడుతున్నామని మాత్రం భక్తులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీఐపీలు మాత్రం నేరుగా గద్దెల వద్దకు పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ క్యూ లైన్లో చూడొచ్చు వీళ్ళు నెత్తిన కిలోమీటర్ పొడవునా హై స్కూల్ నుంచి ఇక్కడికి గద్దెల వరకు నడుచుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అమ్మ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ నుండి వస్తున్నామండి. ఎత్తు బంగారం ఇచ్చినాము. నా బిడ్డ పెళ్ళి అయితే ఎత్తు బంగారం ఇస్తానని మొక్కుకున్నాము. పట్టుకొని వస్తాను. ఎక్కడి నుంచి వచ్చినాము? దర్శనం చేసుకొని వస్తున్నామండి. చాలా బాగా అయింది దర్శనం. మట్టం చెడు నుంచి ఎవరు తీసుకెళ్ళానమ్మా? ఒక మేడం తీసుకెళ్ళిందండి. అందుకే దర్శనం బాగా జరిగింది. దగ్గర నుంచి చేసుకున్నాం దర్శనం. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము పట్టణచేరు నుండి వచ్చాము. దర్శనం చాలా బాగా జరిగింది. ఎవ్రీ ఇయర్ వస్తాం. మేము కూడా గతం కంటే మంచిగా ప్రతిసారి ఈసారి మంచిగా ఉంది. జై సమ్మక్క. మీరు అంటే ఎవరు తీసుకెళ్ళారు? మిమ్మల్ని మా అన్నయ్య తీసుకెళ్ళాడు. ఎస్ఐ అని తీసుకొని వచ్చాడు. మేము దర్శనం మంచిగా జరిగింది. ఇక మేము ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాము. ఇక మాకు ఎందుకంటే మా అనవాయితీగా మా ఇలవేల్పు దేవుడిగా గద్దెల వైపు గద్దెల వైపు వెళ్ళాము. అన్ని చాలా బాగుంది. చాలా పవర్ఫుల్. మేము ఒకటే ఫ్యామిలీ అండి. మొత్తం అందరం దర్శనం బాగా జరిగింది. ఎవ్రీ ఇయర్ వస్తామండి. మేము లాస్ట్ 2 years నుంచి వస్తాము. బాగుంది ఇది పరిస్థితి. కొద్దిగా కన్స్ట్రక్షన్ అవన్నీ నడుస్తున్నాయి కదా, అవి అన్నీ అయిపోతే ఇంకా ఫ్రీగా ఉండేదేమో బహుశా ఈ క్యూలు అవన్నీ. మొత్తానికి వీఐపీ వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి పంపించిన పరిస్థితి కనబడుతుంది. చూడవచ్చు గద్దెల చుట్టూ ఎక్కడ పోలీసు అధికారులు ఉంటే అక్కడ మాత్రమే వాళ్ళు వెంబడి తీసుకువెళ్ళి దర్శనం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఫ్యామిలీస్ మాత్రమే ఇక్కడ వీఐపీ దర్శనం నేరుగా వెళ్ళి దర్శనం చేసుకుంటున్న ఉండడంతో సామాన్యులు మాత్రం కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం కొంత దృష్టి సారించి ఇక్కడ పర్యవేక్షణ చేసి సామాన్యులు కూడా దర్శనం చేసుకొని తిరిగి సురక్షితంగా వెళ్ళే విధంగా చర్యలు చేపట్టాలని మాత్రం భక్తులు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. విడియన్స్ రాజు అశోక్ మేడారం నుంచి.